అమావాస్య నాడు రాహుకాల సమయంలో భైరవుడికి విశేషంగా పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలను మనం పొందొచ్చు. శ్రీమాత్రే నమః, శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, ఓం భం భైరవాయ నమః. భక్త మహాశైలందరికీ కూడాను త్రిపుర సుందరి ఆశీస్సులు, కాలభైరవుడి ఆశీస్సులు పరిపూర్ణంగా కలగాలని ఆశీర్వచనం చేస్తూ, రేపు అధిక జ్యేష్ఠ మాసం అమావాస్య అంటే 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఈ అధిక మాసంలో వచ్చే అమావాస్యలు మనకు విశేషంగా పనిచేస్తాయి. మనకి ఈ సంవత్సరము అధిక జ్యేష్ఠ అమావాస్య అనేది ఆదివారము 12:30కి వస్తూ సోమవారం వరకు ఉంటుంది. ఆదివారం 12:30కి వస్తున్న సమయంలో రోహిణి నక్షత్రంతో కలిసి ఉంటుంది కాబట్టి, అదేవిధంగా సాయంత్రకాల సమయం అంటే రాత్రికాల సమయం అమావాస్య ఆదివారంతో ఉంటుంది కాబట్టి, ఆదివారము అమావాస్య అధిక మాసము రోహిణి నక్షత్రం ఇవన్నీ ఉండడం వల్ల మంచి శుభ ఫలితాలు, అంటే ఇంట్లో చెడును తీయడానికి అమావాస్య బాగా పనిచేస్తుంది. ఈ ఆదివారం అమావాస్య 12:30 తగులుతుంది కాబట్టి రాహుకాలం అనేది 4:30 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. అమావాస్య నాడు రాహుకాల సమయంలో భైరవుడికి విశేషంగా పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలను మనం పొందొచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా గృహంలో నేను చెప్పిన విధంగా రాహుకాల దీపాన్ని ఏర్పాటు చేసుకోండి, అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంటి దగ్గర శుభ్రంగానే ముందునే ఇంటిని శుభ్రపరచుకోండి. శుభ్రపరచుకున్న ఇంట్లో పూజా గది మందిరం దగ్గర ఒక మంచి చెక్కపీట మీద పసుపు రాసి బొట్లు పెట్టి, దాని మీద అష్టదళ పద్మం వేసి ఒక ఇత్తడి పీట కానీ రాగి ప్లేట్ కానీ పెట్టండి. దానిపైన మళ్ళీ అష్టదళ పద్మం వేసి, అష్టదళ పద్మాన్ని పసుపు కుంకాలతో చందనములతో అలంకరించి, దాని మీద అష్టదళాల్లో అష్ట ప్రమిదలు అంటే 8 ప్రమిదలు పెట్టండి. అది కూడా దొంతి ప్రమిదలు, కింద ఒక ప్రమిద పైన ఒక ప్రమిద. కింద ప్రమిదలో నిండగా ఉప్పు పెట్టండి, పై ప్రమిదలో నల్ల నువ్వుల నూనె వేసి 2 ఒత్తులు వేసి వెలిగించండి. అంటే 8 ప్రమిదల్లో ఉప్పు, దాని మీద మళ్ళీ 8 ప్రమిదలు పెట్టి నల్ల నువ్వుల నూనె వేస్తూ 2 ఒత్తులు వేసి రాహుకాలం సమీపించగానే ఇవన్నీ సిద్ధం చేసుకొని భైరవుడికి ప్రార్థన చేసి, అష్టభైరవుల్ని ప్రార్థన చేసి ఈ దీపాన్ని వెలిగించి, ఆ దీపాలకే పంచోపచార పూజ చేయండి. పంచోపచార పూజ అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఇవి ఇచ్చాక మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని కాలభైరవ దశనామ స్తోత్రాన్ని, అదేవిధంగా ఒట్టుక భైరవ మంత్రాన్ని, లేదా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయా, ఉద్యోగం లేదా సంతానం లేదా స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని విశేషంగా మనం పీఠంలో చెప్పే విధంగా మంత్రాన్ని చేసుకుంటూ, ఎంత ఏకాగ్రతతో ఎంత దృష్టితో ఆ అష్టభైరవుల యొక్క దీపాల మీద దృష్టి పెట్టి మీరు చేయగలిగితే ఆ మంత్ర ఫలితం ద్వారా మీ గృహంలో మీరు అనుకున్న ధర్మపదమైన సంకల్పాలు నెరవేరుతాయి ఈ చిన్న ప్రక్రియ ద్వారా. కాబట్టి మీరందరూ శ్రద్ధాంధ్రులై ఈ దీపాలను వెలిగించుకుంటూ భైరవుడి మీద అచంచలమైన నమ్మకం కలిగి, ఎందుకంటే మరలా ఎందుకు గుర్తు చేస్తున్నామంటే సాయంకాల సమయంలో వస్తుంది, రాహుకాలం కూడా ఉంటుంది కాబట్టి మీకు ఇంతలా చెప్తున్నా. శుభ్రంగా తెల్లని పుష్పాలతో ఎర్రని పుష్పాలతో పూజ చేయండి. ఈ ఎర్రని పుష్పాలు తెల్లని పుష్పాలతో పూజ చేశాక చిత్రాన్నం కానీ లేదా నివేదన ఏమీ లేకపోతే బెల్లం ఏదైనా ఫలమైనా పెట్టి నివేదన చేసి, మళ్ళీ ఇది ఇంటిలో మీరు చేసుకున్న ఒక అద్భుతమైన ప్రక్రియ మీ గృహాలకి బాగా ఉపయుక్తంగా పనిచేస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.